పోలవరం పూర్తి కావడానికి మరొక 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తాము అధికారంలో కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయిపోయి ఉండేదని అన్నారు. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి అంతా క్లిష్టంగా మారిపోయిందని అంటున్నారు సీఎం చంద్రబాబు. అంతా అస్తవ్యస్తంగా ఉందని, ఈ చిక్కుముడ్లు విప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటర్ అంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడులు వేయాలో అన్ని చిక్కుముడులు వేశారు ప్రాజెక్ట్ ని. ప్రభుత్వం పోలవరాన్ని అస్తవ్యస్తం చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తాను పోలవరం ప్రాజెక్టు చూస్తానంటే కూడా తన్ను అనుమతించలేదని గుర్తు చేశారు. మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక పద్ధతైన రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదో అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్. నేను ప్రాజెక్టు కట్టిన వాళ్ళ ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదని ఇక్కడే అప్పగించారు కదా. మూర్ఖత్వం, అజం,